New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న గారు. మ్యామ్, మన ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మనకున్న సమస్యలు తీరాలన్నా కూడా డబ్బు కావాల్సిందే. సో అలాంటి డబ్బుని మనం మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అంటారు? అంటే చాలా మంది కష్టపడుతూ ఉంటారు, ఎంత కష్టపడినా కూడా సంపాదించలేకపోతూ ఉంటారు. సో వారి కోసం మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది కొంచెం తేలికగా చెప్పండి మేడం. షూర్ స్వప్న గారు, మీరు అన్నట్టు సొసైటీని మనం ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఒక 2000 years నుంచి ఉంది అనుకుందాం. అంటే ఇప్పట్లో మీరు ఏది ఆలోచించినా ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని రిలేట్ చేస్తూ ఈ జీవితాన్ని ఇలా గడపాలి అనుకుంటారు. ఇక్కడ ఇది ఒక కండిషన్లోకి వెళ్ళిపోయాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఆల్రెడీ పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత ఒక జీవితం తర్వాత ఒక జాబ్, ఆ జాబ్తో పాటు ఇల్లుతో పాటు కారుతో పాటు ఇది, తర్వాత ముసలోళ్ళు అయిపోతారు, తర్వాత వాళ్ళు పనికిరారు, తర్వాత చచ్చిపోవాలి. ఈ ఒక కాన్సెప్ట్లో ఒక సైకిల్లోకి మనం ఆల్రెడీ మన అందరినీ మందలుగా మనం పెట్టేశాం. అంటే ఓకే, ఇప్పుడు మీరు ఏజ్ ఎంత? ఓకే 50 years, అయితే ఇంకా కొన్ని రోజులకి రిటైర్ అవుతారు, ఆ తర్వాత మీరు ఇది అవుతారు. సో ఇలా అయినప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటే మనం పుట్టగానే ఒక్కసారి పుట్టగానే మనం ఏమనుకుంటున్నాం అంటే పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 3 years వరకు వాళ్ళకి ఏమీ తెలియదు. సో ఇక్కడ మనము ఈ సైకిల్ని ఆలోచిస్తే స్వప్న, ఓకే ఇది ఒక సైకిల్, దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ఈ సైకిల్ అనేది నడుస్తుంది. ఓకే, అంటే రిలేషన్షిప్ అవసరము, దీనిలో నుంచి మనకు ఏం కావాలి అనే దాని మీద మనకు ఒక అవగాహన కలగడానికి ఇవన్నీ నడుస్తున్నాయి అనే దాని మీదకి వెళ్ళాలి. అయితే నేను డబ్బు అనేది పవర్. ఎప్పుడైనా డబ్బుకున్నంత పవరు దేనికి లేదు. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే, అష్టైశ్వర్యాలు ఉన్నట్టే ఆల్మోస్ట్. అయితే ఈ డబ్బుని నా చేతిలోనే ఉంది ఆ కమాండ్ అనేది. అయితే ఈ స్పిరిచువాలిటీ తోటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడుకొని ఉంది. స్పిరిచువాలిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, నేను పుట్టిన తర్వాత నాకు ఒక పర్పస్ అనే దానితో వచ్చాను. ఆ పర్పస్ అనేది నాకు తెలియకుంటే నేను ఇలా సతమతమైన జీవితంలోనే ఉండిపోతాను. అంటే ఈ వలయంలోనే చిక్కుకుంటాను. ఈ వలయం నుంచి నేను బయటికి రావాలి అంటే ముందు నన్ను నేను అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే టైంని ఎవరికి ఇవ్వం మనం. లేదు నువ్వేంటి ఇప్పుడు చదువుకోవాలి, ఆ తర్వాత ఏంటి అయ్యయ్యో నువ్వు 15 ఏళ్ళ అయితే నువ్వు చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళిపోవాలి, ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలి, అయ్యో 20 ఏళ్ళ ఇంకా పెళ్లికి స్టార్ట్ అయిపోయారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నీకు నీ గురించి తెలుసుకునే అవగాహన అనేది లేకుండా ఆ జీవితంలోని, కానీ ఇప్పుడు బయటకు వచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ ఆ మ్యాట్రిక్స్ నుంచి బయటకు వచ్చేసి నాకు ఏం కావాలి అనే క్లారిటీ పిల్లలకి ఉంది. అమ్మ నువ్వు చెప్పడం అవసరం లేదు, నాకు తెలిసి నేను ఏం చేయాలి అనే ఒక దానికి వచ్చేసారు కదా. సో ఈ ట్రాన్సిషన్ ఎందుకు నడుస్తుంది అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, మధ్యలో ఉన్న వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఒక 35-40 years నుంచి ఉన్న వాళ్ళు, 60 years నుంచి ఉన్న వాళ్ళకి ఈ ఫ్రిక్షన్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మనం ఆ కాలము చూసాము, మనం ఈ కాలము చూసాం కాబట్టి ఆ మధ్యలో సతమతం అవుతున్నాం. అయ్యో పిల్లలు ఏమైపోతారు, పిల్లలు ఏంటి ఇంత ఫాస్ట్ ఉన్నారు, ఇలాంటి మాటలు వినిపిస్తుంది కదా. సో ఇక్కడ డబ్బు అనేటప్పటికీ డబ్బు దగ్గరికే మళ్ళీ వద్దాము. డబ్బు అనే పవర్ ని నేను ఎలా బయటికి తేవాలి అంటే ముందు నా పర్పస్ అనేది తెలియాలి. అంటే ఏ మనిషికైనా టాలెంట్ అనేది ఉంటుంది, అది తథ్యం. అంటే ఎవరైనా ఈ భూమిలో పుట్టారు అంటే వాళ్ళు ఒక టాలెంట్ తోటే వచ్చారు. ఆ టాలెంట్, ఆ క్రియేటివిటీని ట్యాప్ చెయ్యగలగాలి. అది ఎలా వస్తుంది? దానికి సాధన, అక్కడ కష్టపడాలి. డబ్బు కోసం కష్టపడకూడదు. నీ పర్పస్లో నువ్వు ఏం చేయాలి అనే దాని మీద నీకు క్లారిటీ వస్తే అక్కడ కష్టపడాలి. ఆ కష్టపడే మనస్తత్వాన్ని అక్కడ అలవర్చుకోవాలి.
అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో కష్టపడాలి, మనకి ఏ సెట్ అవుతుందో అది ఏ ఏజ్ లో అన్నా రావచ్చు. మేబీ 10 years లో రావచ్చు, మేబీ 20 years లో రావచ్చు, మేబీ 70 years లో కూడా రావచ్చు. సో 70 years అవగానే చనిపోవడం కాదు, 70 years లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. KFC has come అండ్ లూయిస్ హే అనే ఒక టీచర్, మంచి టీచర్ బయటికి వచ్చారు, ఆవిడ 90 years ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే పర్పస్ అనేది తెలియడం ఇంపార్టెంట్. ఈ పర్పస్కి ఏం చేయాలి? సాధన చేయాలి, మెడిటేషన్ చేయాలి, స్పిరిచువాలిటీకి మనం దగ్గర అవ్వాలి, నేచర్కి దగ్గర అవ్వాలి. ఈ ప్రపంచంలో డబ్బు గురించి మనము పరుగులాడడం కాదు, నా గురించి నేను పరుగులు మొదలెట్టుకోవాలి. ఫస్ట్ నా గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు ఇది ఇష్టము అనే ఒక ఆన్సర్ రాగానే నీ విలువ నువ్వు ఇచ్చినప్పుడు నీకు విలువ ఇవ్వడానికి డబ్బు నీ దగ్గరికే వస్తుంది. రీసెంట్ గా ఒక మూవీ చూసాను మ్యామ్, అది వచ్చేసి 8 వసంతాలు అన్నమాట. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంటే మీరు చెప్పినట్లు నాకు అంటే ఆ కనెక్షన్ అర్థమైంది. అంటే ఏంటంటే తన కోసం తనకి ఓకే, వాళ్ళ మదర్ కూడా తను అలాగే ఎంకరేజ్ చేస్తారు. సో తన కోసం తను ఒక స్పేస్ ఉంచుకుంటుంది. సో ఎప్పుడైనా మెంటల్ గా డిస్టర్బ్ అయినా అంటే తను లవ్ లైఫ్ లో అలా డిస్టర్బ్ అవుతుంది. అయితే వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే యూ గో, నువ్వు వెళ్ళు, ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి యూ గెట్ రిలాక్స్డ్, నువ్వు కంప్లీట్ నీ గురించి నువ్వు ఇది కాదు, నువ్వు ఇప్పుడు ఏంటంటే డిప్రెస్ అయిపోయావు, అసలు మనిషివి నువ్వు ఇది కాదు. తను వచ్చేసి ఏంటంటే ఫేమస్ అంటే నవల్స్ అవి రాస్తుంది. ఆ పిల్లలో చాలా ఆర్ట్స్ ఉంటాయి చిన్న పిల్ల ఏజ్ లోనే, అంటే మేబీ ఆ టీనేజర్ ఒక 18 to 20 years లోపే ఆ పాపకి ఏంటంటే చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కేవలం ఒక లవ్ లైఫ్ వల్ల డిప్రెస్ అయిపోద్ది. వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేసి నువ్వు ఇది కాదు, అసలు నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పి తనకి స్పేస్ ఇచ్చి పంపిస్తారు. సో అది అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఎవరికి వాళ్ళు అలాగే టైం తీసుకుని వాళ్ళకి వాళ్ళు ఏది లాస్ అయ్యారు, లేకపోతే ఏది కరెక్షన్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ లో అన్నది మీరు చెప్పింది కనెక్షన్ గా అనిపించింది అనమాట ఈ మూవీ. కొన్ని మూవీస్ నిజంగానే ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి, అవి చూస్తేనే మనకు కొన్ని థాట్స్ బయటికి వస్తాయి. అబ్బా ఇది నిజంగా నిజంగా అవి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, అందుకు ఇలాంటి మూవీస్ వస్తాయి. సో మూవీస్ కూడా ఇన్స్పైర్ చేస్తాయి ఇలాంటి వాటిలో. సో స్పిరిచువాలిటీ అనగానే మనం ఏమనుకుంటున్నాం అంటే భయం అనుకుంటున్నాం. అంటే ఎవరైనా ఇప్పుడు తలుపేసుకొని కొంతసేపు కూర్చున్నారు మెడిటేషన్ అంటే ఈవిడికి ఏదో అయిపోయింది, అట్లా ఇప్పుడే చెయ్యరు, నువ్వు చాలా చిన్న అమ్మాయివి, ఇప్పుడే మెడిటేషన్ ఏంటి, అదంతా అంతా అయిపోయిన తర్వాత అదే అయిన తర్వాత చేసుకో, ఇలాంటివి మాటలు వినిపించేవి. ఇవి వినేటప్పటికి ఓహో ఒక్కరిమే ఉండకూడదేమో, నా గురించి నేను తెలుసుకోవడానికి టైం ఇవ్వరు, ఎక్కడ టైం ఇవ్వట్లేదు. ఎవరైనా అంటే ఒక్కసారి అలోన్ గా ఉన్నారు అంటే అయ్యో ఈవిడికి ఏదో ప్రాబ్లం వచ్చేసింది, డిప్రెషన్ లో ఉంది, చిన్నపిల్లలు అంతసేపు అలా ఉండకూడదు, బయట వెళ్ళి అందరితో మాట్లాడాలి, తిరగాలి. అర్థమవుతుంది కదా ఎక్కడ తప్పులు అవుతున్నాయి. ఇఫ్ అట్ ఆల్ ఆ పాపకి నవల్ రాయాలి, ఉండనియరు, ఆ పాపకి నవల్ రాయాలేమో, క్రియేటివిటీ అనేది ఉంటుంది, అందరిలో ఉంటుంది. క్రియేటివిటీ వల్లే కదా విలువ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఎవరికైనా ఇప్పుడు మూవీలో యాక్టర్ అయినా వాళ్ళకి ఎందుకు అంత డబ్బులు ఇస్తారు? వాళ్ళలో ఆ క్రియేటివిటీని వాళ్ళు డెవలప్ చేయగలిగారు, అది పర్సనాలిటీ కదా. యూ బీయింగ్ అన్ యాక్టర్ అవ్వాలి అంటే ఎంత క్రియేటివిటీ ఉండాలి ఆ మనిషిలో. సో ఆ మనిషిని అలా చేయడానికి ఎన్ని కష్టపడి ఉంటారు. అక్కడ కష్టపడినందుకు మనీ అనేది వాళ్ళకి తిరిగి వస్తుంది. సో ఇదే మనీ దగ్గరికి పరుగు పెట్టడం కాదు, మనీ కోసం నువ్వు ఎలా నీ విలువని నువ్వు ఎలా పెంచుకుంటావు అనే దాని మీద నువ్వు కష్టపడాలి, స్టడీ చేయాలి, ఇక్కడ కష్టపడాలి. ఇది కష్టపడితేనే వస్తుంది. నీ విలువను నువ్వు తెచ్చుకోవడానికి సాధన అనేది అవసరం, అది రోజు చెయ్యాల్సిందే, డిసిప్లిన్ ఉండాల్సిందే. సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సక్సెస్ఫుల్ వాళ్ళ మెయిన్ ఒక్కటి ఏంటి అంటే నువ్వు ఏ దారిలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు. అంటే ఒక ఫోటోగ్రఫీలో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ ఫోటోగ్రఫర్ బయోగ్రఫీ చదవండి, ఆటోబయోగ్రఫీ చదవండి, అర్థమైపోద్ది. ఒక అబ్దుల్ కలాం అవ్వాలి అంటే అబ్దుల్ కలాం జీవితాన్ని మీరు ఒక్కసారి చూడండి. ఎలా అంటే చూడండి, లాస్ట్ మినిట్ కూడా ఆయన ప్రసంగిస్తూ చనిపోయారు. అలాంటి ఒక డెత్ ఉండాలి, అంటే డెత్తే తెలియకూడదు. అలాంటి డెత్ని మనం తీసుకురాగలుగుతామా మన జీవితాన్ని? అదే పర్పస్ ఇస్ నథింగ్ బట్
ఆల్ అబౌట్ జాయ్. ఓకే. అంటే నీ లైఫ్ని నువ్వు ఎంతగా ఆస్వాదిస్తూ బతికావు. మనీ అనేది వస్తుంది ఎప్పుడు నీ విలువను నువ్వు తెలుసుకొని 10 మంది నీ విలువని అర్థం చేసుకొని నీకు డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు అప్పుడు. ఓకే. అది లెక్క. సో వీటన్నిటికీ మూల కారణము స్పిరిచువాలిటీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ యువర్ ఓన్ పవర్. నీ పవర్ని నువ్వు ట్యాప్ చేయగలగాలి. ఈ ట్యాప్ చేస్తే నీలోని పవర్ని వేరే ఎవరు తీసుకోరు. అంటే ఎందుకంటే నీ జ్ఞానము నీ పవరు నీ దగ్గరే ఉంటుంది కాబట్టి నిన్ను వేరే ఎవ్వరు ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకోలేరు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యూ సక్సెస్ఫుల్. ఈ బాటలోకి రావాలి అంటే గట్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి. సొసైటీ చెప్పేదానికి మనం చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇది తెలియాలి. షూర్ మ్యామ్, డెఫినెట్గా. సో విన్నారు కదా, మీరు కనుక మేడం వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా కూడా మ్యామ్తో మాట్లాడాలి అంటే కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.